మోడీ ఈడీ బోడీలకు భయపడే ప్రసక్తే లేదన్నారు మంత్రి కేటీఆర్. ఎవరు తప్పు చేశారో ఎవరు ఒప్పు చేశారో వచ్చే ఎన్నికల్లో ప్రజలే తీర్పునిస్తారన్నారు. మోదీ మన దేశంలో అద్భుతమైన నటుడని, ఆయన్ని పంపితే ఆస్కార్ తప్పకుండా వస్తుందని చెప్పారు. ఎన్నో మాయమాటలు చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ దేశ సంపదను దోచుకొని వాళ్ళ దోస్తు ఖాతాలో వేస్తున్నారని విమర్శించారు. అటు రాహుల్ గాంధీ కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ పాదయాత్రలు చేస్తున్నారని, ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ కు 10 ఛాన్సులు ఇచ్చారని గుర్తు చేశారు. 50 ఏళ్లలో నీళ్లు, కరెంట్, విద్య ఇవ్వనోళ్లు మళ్లీ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు కేటీఆర్. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. నిన్న మొన్నటి దాకా సాగు కొట్టింది ఎవడు? వీడు కాదా మనను? నిన్న మొన్నటి దాకా ఎవడుండే? రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, అంతకుముందు పీసయ్య, ఎవడో ఉండే. వాళ్ళు ఉన్నప్పుడేమో పీకిందేం లేదు. కరెంట్ ఇయ్యే శాత కాదు, తాగునీళ్ళు ఇయ్యే శాత కాదు, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టే శాత కాదు, పెన్షన్ 200 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చింది లేదు. ఇవాళ వచ్చేట ఒక్క ఛాన్స్ ఇయ్యండ్రి. ఇవరకు ఇయ్యలేదా నీకు 10 ఛాన్సులు? అప్పుడేం చేసినావు? మరి గుడ్డి గుర్రాల పనులు దోమినవా? ఏం చేసినావు అప్పుడు? ఎందుకు ఇయ్యాల నీకు ఛాన్సులు? ఈడ కూడా ఒక ఆయన ఉన్నాడు, గంగారామ బొంగారామ. పట్టించుకోకుండ్రి, ఇసంటోళ్ళను పట్టించుకునే అక్కరలేదు. బ్రహ్మాండమైన ఎమ్మెల్యే హనుమంత్ షిండే రూపంలో మీకున్నాడు. 75,000 మెజారిటీతో గెలిపించి పంపండి. అవకాశం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు ఏమి చేయ శాతగానోడు ఇవాళ వచ్చి డైలాగులు కొడితే పడిపోదామా, ఆగమైదామా? ఎవడు పడితే వాడు మాట్లాడితే అడగస్తలేదా మనకు? నువ్వు ఉన్నప్పుడు ఎందుకు లేదు సోయి నీకు? నువ్వు ఉన్నప్పుడు రైతు బంధు ఎందుకు ఇయ్యలే? నువ్వు ఉన్నప్పుడు రైతు బీమా ఎందుకు ఇయ్యలే? నువ్వు ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు ఇయ్యలే? నువ్వు ఉన్నప్పుడు తాగునీళ్ళు ఎందుకు ఇయ్యలే? ఊరూరికి వైకుంఠ ధామం ఎందుకు కట్టలే? ఊరూరికి చెట్లు ఎందుకు పెట్టలే? ఆ పిల్లల కోసం పాఠశాలలు ఎందుకు పెట్టలే? ఆ మహానటుని కూడా పంపితే మనకు ఆస్కార్ అవార్డు నటనకు కూడా వస్తుండే. ఎవలా మహానటుడు యాదుకున్నాడా మీకు? ఎవరు పక్కానా? ఏమన్నాడు 2014లో? भाइयों बहनों मित्रों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख देता हूं అన్నాడా? పడ్డాయా 15 లాఖ? ఏమనుకన్నా పడ్డాయా? ఏడవైనాయి మన 15 లాఖ అంతా? ఎవరి దగ్గర పోయినాయి? ఎవరి ఖాతాలో పడ్డాయి? వినబడతలేదు. ఎవరి ఖాతాలో పడ్డాయి? పక్కన మహారాష్ట్రకి వినబడాలి. దేశం మొత్తం సంపద దోసి వాళ్ళ దోస్తు ఖాతాలో వేసి మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చందాలు తీసుకొని దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల మీద పడి వాటిని చీల్చాలి, వాటిని కొనాలి, ఎమ్మెల్యేలను కొనాలి, దేశం నాగం చేయాలి. ఇక్కడికి వచ్చి అద్భుతమైన నటన ప్రదర్శించాలి. మహానటుడు నేను ఉత్తగానే అనలే. ఏమన్నాడు అన్నాడు 2014లో? मैं पूरे हिंदुस्तान के हमारे किसान भाइयों से कहता हूं, आपका आमदनी डबल करेंगे అన్నాడు. రైతుల ఆదాయం డబల్ అన్నాడు మోడీ. అయినా ఆ డబల్ ఏముందని ఇక్కడ?